సగం సగం తినుండాల్సింది. మనిద్దరం గొడవ పడ్డం వల్లే ఇప్పుడు ఆ గాడిద మన మామిడి పండుని తీసుకొని తినేసింది. మన దురాశ వల్ల జరిగిన విషయాన్ని మనం మర్చిపోదాం. నాకు ఆకలేస్తోంది. నేను చెట్టు పైకి వెక్కి కొన్ని మామిడి పళ్ళని కింద పడేస్తాను. చెట్టుని లాడించాలి, చెట్టుని లాడించాలి, చెట్టుని లాడించాలి, చెట్టుని ఆడించాలి, 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 ఆడిస్తూనే ఉండాలి. ఓహోహోహో! ఎన్ని మామిడి పళ్ళు! ఒకవేళ ఆ గాడిద మనల్ని ఏమార్చకుండా ఉండుంటే మనతో చేరి ఇప్పుడు ఇంత మామిడి పళ్ళని తినుండొచ్చు. ఆ గాడిద ఎలాగైతే మనల్ని మోసం చేసింది, మనం మళ్ళీ దాన్ని ఎందుకు మోసం చేయకూడదు? ఒక్కసారైనా దానికి మంచి పాఠం నేర్పించాలి. అప్పుడే మిగతా వాళ్ళని అది ఏమార్చకుండా ఉంటది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏం ఐడియా? అదేంటో చెప్తాను. గాడిదన్నా, హా, మీరిద్దరా? మీ ఇద్దరికి మామిడికాయ దొరికేసిందా? ఇప్పుడు మీకు సంతోషమే కదా? మేము చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఈ నీలిరంగు మామిడి పండు ఎంత రుచిగా ఉందో మీకు తెలుసా? హా, ఏంటి బ్లూ మామిడికాయ? ఈ మామిడికాయ పసుపుగానే కదా ఉంది. ఎల్లోగానా? ఇది బ్లూగా ఉంది కదా. ఇది రెండు డిఫరెంట్ కలర్ గా ఉంది. మీకు అది తెలియలేదా? అలా అయితే ఈ గడ్డి రంగేంటి? ఇది పచ్చ రంగు. అచ్చచ్చో లేదు, ఇది బ్లూ. మీకు కళ్ళు తెలియలేదనుకుంటా. హా, నిజంగానే నా కళ్ళు చాలా బాగున్నాయి. కిందన్న గడ్డిని జాగ్రత్తగా చూడండి. ఇది మీకు నీల రంగులో కనపడడం లేదా? హా, ఇప్పుడు చూస్తే ఇది నాకు పసుపు కలర్ రంగులాగానే తెలుస్తుంది. ఇదే లైట్ బ్లూ ఏం కాదు, బాగా డార్క్ గా ఉంది. మీకేంటి కళ్ళద్దాలు కావాలా? కళ్ళద్దాలు అవసరం లేదు. మీరు చూస్తున్న ఈ గడ్డి మొత్తం నీల రంగులో ఉందని మీరు నమ్మితే చాలు. ముందు అంతా పచ్చగానే తెలిసింది, హఠాత్తుగా ఎందుకని బ్లూ కలర్ అయింది? ఓ అదా, కొద్ది రోజుల క్రితం ఒక చోట సూర్యగ్రహణం జరిగింది. అప్పటి నుంచి గడ్డి, కాయలు, చెట్లు అన్ని నీల రంగుకి మారిపోయాయి. దీన్నే అద్భుతం అని అంటారు. అలాగా? ఓ, ఇది మాయపు విషయం. ఏమి సమస్య లేదన్నా. ఆఖరిగా ప్రకృతి ఎలా మారిపోయిందో మీకు బాగా తెలిసింది కదా. ఓ, హా, నాకు అర్థమైంది మిత్రులారా. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. నిజం చెప్పాలంటే మీరు చాలా మంచి వాళ్ళు. సహోదరా, ఇప్పుడు నువ్వు ఈ రెండు నీలం రంగు మామిడి పళ్ళని తింటావా? ఇది ఆ మామిడి చెట్ల నుంచి వచ్చిన మామిడికాయ. ఇది ఒకటి తింటేనే ఇంకొకటి తినాలని అనిపిస్తుందా? అవును, అందుకే మీరు మామిడి పండు తింటారా అని అడిగాము. ఇదిగోండి తినండి. ఇదేలాగా నాకు రోజంతా దొరికిందంటే ఆ తర్వాత ఈ గడ్డి తినాల్సిన అవసరమే నాకు ఉండదు కదా. పచ్చ గడ్డి కాదు, నీల రంగు గడ్డి. దాన్ని నువ్వు మర్చిపోక గాడిదన్నయ్యా. మేమెలా మీకు ఇది నీలం కలర్ అని చెప్పించామో అదేలాగా మీరు అందరికీ అర్థం చేపించండి. సరే, తప్పకుండా. ఏమని? అదేంటంటే ఇది బ్లూ కలర్ గడ్డి కదా. మీరు సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఇది ఏం కలర్ లో ఉంది? బ్లూ, బ్లూ కలర్, బ్లూ కలర్, బ్లూ కలర్, బ్లూ కలర్. ఇది చాలా మీకు. అరే, గడ్డి తిని బాగా అలసిపోయావా? ఇప్పుడు మామిడికాయ తింటున్నావా ఏంటి? అసలు నేనెందుకు ఈ బ్లూ కలర్ గడ్డిని తినాలి? అసలు ఈ మామిడికాయ ఎంత రుచిగా ఉందని నీకు తెలుసా? నీలి మామిడికాయ, నీలిగడ్డ. అదేంటి గాడిదన్నయ్యా, అవన్నీ నీలి రంగులో ఉన్నాయా? అరే, నీకు తెలీదా మిత్రమా బాలు? సూర్యుడి గ్రహణం తర్వాత ఆకులు, పండ్లు, గడ్డిలు
అంతా బ్లూ కలర్ గా మారిపోయింది. అయ్యో కాదు. సరే చెప్పు, ఈ గడ్డి నీకు ఏ కలర్ లో తెలుస్తుంది మిత్రమా? ఆ, అది పచ్చగా ఉంది. పచ్చ కాదు, బ్లూ. ఎలుకబంటి మిత్రమా, ఈ గడ్డిని బాగా నువ్వు చూడు, తెలుస్తుంది. మ్మ్, చూస్తాను. అసలు ఇది నీ కళ్ళకి బ్లూగా కనిపించట్లేదు. ఆ, గాడిదన్నయ్యకి ఏదో సమస్య అనుకుంటాను. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదనుకుంటా. ఇది నీ కళ్ళకి బ్లూ కలర్ గా తెలియలేదా మిత్రమా? ఆ, మీరు సరిగ్గా చెప్పారు గాడిదన్నయ్య. ఈ గడ్డి రంగు నీలిరంగే. నేను బయలుదేరతాను. 2 చెట్ల మీదకెక్కి నేను తేనె తీయాలి. హా, సరే, మనం తర్వాత కలుద్దాం మిత్రమా. ఈ బుర్రలేని అతనితో మాట్లాడుతున్నావంటే మనం కూడా అతనిలాగే అయిపోతాం. ఓ, సరే, ఈసారి ఒక మిత్రుడికైనా నేను అర్థమయ్యేలా చెప్పానే. బ్లూ కలర్ గడ్డి కలర్, బ్లూ కలర్ గడ్డి కలర్, బ్లూ అక్కడే నిలబడు. నువ్వు కలర్. చాలా సేపటి నుంచి ఈ పాటని నా మొహానికి ఎదురుగా పాడి నన్ను మోసం చేస్తావా? అసలు నేను నీకు నేర్పిస్తాను, అది కూడా పాట పాడి. అన్ని చోట్ల నీలి గడ్డి ఉంది. నీలిగడ్డ ఎక్కడా? నువ్వు ఏం చెప్పడానికి వస్తున్నావు? అయ్యో, నేను నిజమే చెప్తున్నాను. అసలు నువ్వు ఈ గడ్డిని జాగ్రత్తగా చూడు. సూర్యుడి గ్రహణం తర్వాత ఈ గడ్డి నీలగడ్డి అయింది. చూడు, ఈ అందమైన నీలగడ్డిని నువ్వు చూసావా? ఎక్కడా? నీలిగడ్డి ఎక్కడుంది? అన్ని పచ్చ రంగులోనే ఉన్నాయి. పచ్చ కాదు, నీలము. గాడిద మిత్రమా, నీ అమాయకత్వాన్ని ఆపు. ఈ గడ్డి పచ్చ రంగులో ఉందని నాకు స్పష్టంగా బాగా తెలుస్తోంది. అర్థమైందా? పచ్చ కాదు, నీల కలర్. ఓ, కాదు కాదు కాదు. ఇప్పుడు ఇది పచ్చ రంగులో ఉందని ఇతనికి అర్థమయ్యేలా ఎలా చెప్పడం? అరే, నువ్వు ఏవైనా చెప్పుకో, ఈ గడ్డి కలరు బ్లూ కలరే. నేను ఏమీ తప్పుగా చెప్పట్లేదు. ఏది కరెక్టో అదే నేను చెప్పాను. మ్మ్, సరేరా, ఓ పని చేద్దాం. మనిద్దరం కలిసి సింహం రాజు దగ్గరికి వెళదాం. ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం, ఈ గడ్డి రంగు పచ్చరంగా నీలిరంగా అని. ఈ గడ్డి కలరు బ్లూ కలరే. మిగతా వాళ్ళు చెప్పిన విషయాల్ని నేను అసలు నమ్మను. మహారాజా, ఈ గాడిదకు అర్థమయ్యేలా చెప్పండి. ఈ గడ్డి రంగు నీలిరంగు కాదు, పచ్చ రంగు అని. ఇక చాలా పండి. గడ్డి పచ్చగా ఉంది, నీలి రంగులో ఉంది. చాలాసేపటి నుంచి ఈ పాటే పాడుతున్నారేంటి? అది తప్పించి మీకు వేరే సమస్య ఏదైనా ఉందా? వేరే ఏమీ లేదు. గడ్డి రంగు నీలిరంగు కాదు, పచ్చ రంగే. అదే నేను ఇతనికి చెప్పాలనుకుంటున్నా. గడ్డి బ్లూ కలర్ గానే ఉంది. మీ ఇద్దరికి ఏది కరెక్ట్ అనిపిస్తుంది మీరు అదే చెప్తున్నారు. కానీ ఇప్పుడు చివరి నిర్ణయం మన మహారాజునే చేసుకోవాలి. వినండి, చిరుతాను 6 నెలలు మాట్లాడకుండా ఉండాలి. మిగతా జంతువులతోనూ మాట్లాడకూడదు, స్నేహం చెయ్యకూడదు. అర్థమైందా? హ? ఇదే న్యాయం. ఇప్పుడు గాడిద ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నాకు చాలా సంతోషంగా ఉంది మహారాజా. అనవసరంగా మా ఇద్దరికి మధ్య పెద్ద గొడవ అయిపోయింది. అది కొట్టుకులాట వరకు వెళ్ళుండొచ్చు, కానీ ఇప్పుడు నేనే గెలిచాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను బయలుదేరుతాను. బ్లూ కలర్ గడ్డి కలర్, బ్లూ కలర్ గడ్డి కలర్, బ్లూ కలర్. నేను నిజం చెప్పినందుకు నాకు శిక్ష. కానీ గాడిద ఏదో వాగుతూ వెళుతోంది. తను అలాగే వెళ్ళనిచ్చారు. మీకు ముందు నుండే ఈ గడ్డి రంగు నీలిరంగు కాదు, పచ్చ రంగని తెలుసు. అయినా కూడా మీరెందుకు నాకు శిక్ష విధించారు? గడ్డి రంగు పచ్చ రంగే నాకు ముందు నుండే తెలుసు. నీకు శిక్ష విధించడానికి కారణం నీలాంటి తెలివి కలిగిన, ప్రతిభ కలిగిన ఒక ప్రాణి ఒక మూర్ఖుడైన గాడిదతో అనవసరంగా చర్చకు వెళ్ళి నీ అమూల్యమైన సమయాన్ని వృధా చేశావు. అది మాత్రమే కాదు, ఇంత చిన్న విషయం కోసం నువ్వు నా దగ్గరకు వచ్చావు. నా సమయాన్ని వృధా చేశావు. నీకెందుకు శిక్ష పడిందన్న కారణం ఇప్పుడు నీకు అర్థమైందా?